హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ యూనివర్స్ యొక్క ఎవల్యూషన్ కానీ సోలార్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ కానీ మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మన ఎర్త్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎర్త్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఏముంటాయండి? ఎర్త్ యొక్క రొటేషన్ ఏంటి, రెవల్యూషన్ ఎలా ఉంటుంది, దీని యొక్క టిల్ట్ అండ్ దీని యొక్క సోల్స్టిసెస్ అండ్ ఈక్వినాక్సెస్ పాయింట్స్ ఏంటి, అండ్ దాంతోపాటుగా లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, లాటిట్యూడ్స్ అంటే ఏంటి, డే ఎలా ఏర్పడుతుంది, టైం ఎలా మెజర్ చేస్తారు, అండ్ దాంతోపాటు అరోరాస్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో మీరైతే నేర్చుకోబోతున్నారు. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్త్ యొక్క రొటేషన్ ఏ విధంగా ఉందనేది మనం పరిశీలిద్దాము. మనం అబ్జర్వ్ చేస్తే ఈ సన్ అనుకుంటే ఇక్కడ ఎర్త్ ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ఎర్త్ యొక్క మూమెంట్ అనేది మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ మన డైరెక్షన్ అయితే ఉంటుంది. దీన్నే మనం రొటేషన్ అని పిలుస్తూ ఉంటాము. ఈ రొటేషన్ అనేది ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకి అప్రాక్సిమేట్లీ 24 hours పడుతుందని మనకు తెలుసు. అండ్ దీన్నే మనం 1 డేగా చెప్పుకుంటాము. అండ్ ఎర్త్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 1000 మైల్స్ పర్ అవర్ ఉంటుందండి. మైల్స్ పర్ అవర్ అండి అది. ఒకవేళ మనం కిలోమీటర్స్లో కావాలి అంటే అప్రాక్సిమేట్లీ 1610 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుందండి. ఇది ఎర్త్ యొక్క రొటేషన్కి సంబంధించి. అలానే మరి ఎర్త్ ఇంత స్పీడ్తో ఈ సన్ చుట్టూ రొటేట్ అవుతుంది కదా, మరి మనకు ఎందుకు తెలియట్లేదు అంటే స్పేస్లో ఎలాంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా అప్లై అవ్వదండి. సో దానివల్లనే మనం మూవ్ అవుతున్నాం అన్న విషయం మనకు తెలియటం లేదు. అండ్ దాంతో పాటుగా మనం ఎర్త్ మూవ్ అవుతున్నప్పుడు ఎర్త్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనతో పాటు ప్యారలల్గానే మూవ్ అవ్వడం వల్ల ప్రతి ఆబ్జెక్ట్ మనకు కాన్స్టెంట్గా కనిపిస్తుంది. లైక్ ఎలా అంటే మనం బస్సులో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పోల్స్ కానీ లేకపోతే ట్రీస్ కానీ లేదా పర్సన్స్ కానీ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ మనం అండ్ మనతో పాటు బస్సులో ట్రావెల్ చేస్తున్న ఎవ్వరు కూడా మూమెంట్ ఉంది అనుకుంటే వాళ్ళు మనతో పాటు కాన్స్టెంట్గా మూవ్ అవుతున్నారు, మూమెంట్ లేదు అనుకుంటే కనుక వాళ్ళు మనతో పాటు కాన్స్టెంట్గా అక్కడే స్ట్రక్ అయి ఉన్నారని అర్థం. అలానే మనం ఎర్త్ని చూసుకున్నట్లయితే ఎర్త్ మూవ్ అవుతున్నప్పుడు మనకి అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి సన్ కానీ మూన్ కానీ అదర్ స్టార్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎలాంటి అబ్జర్వేషన్ కూడా తెలియదు. సో ఇలా మనకి ఎర్త్ యొక్క రొటేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రొటేషన్కి సంబంధించి ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే దీనిలోనే టిల్ట్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుందండి. ఈ రొటేషన్ అనేది మనం ఇలా చూసుకున్నాం కదండి. ఈ రొటేషన్ యాక్చువల్గా మనకి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండదండి, మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే యాక్చువల్ యాక్సిస్ కన్నా 23.5 డిగ్రీ మనకి ఎర్త్ అనేది టిల్ట్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం నార్త్ పోల్ అని, దీన్ని సౌత్ పోల్ అని మనం పిలుస్తూ ఉంటాము. అండ్ ఈ యొక్క నార్త్ పోల్కి ఆపోజిట్గా ఉన్నటువంటి స్టార్ని మనం ఏమంటామండి, పోలారిస్ అని అంటాము. ఈ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క యాక్సిస్ది. సో ఈ యాక్సిస్ యొక్క డైరెక్షన్ అనేది మనకి ఎవ్రీ అప్రాక్సిమేట్లీ 41,000 ఇయర్స్ నుండి 52,000 ఇయర్స్కి వన్స్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఈ యొక్క టిల్ట్కి అంటే ఈ యొక్క యాక్సిస్ కూడా ఒక రొటేషన్ అనేది ఉంటుంది. ఈ రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి అంత టైం అయితే పడుతుంది. అప్రాక్సిమేట్లీ 41,000 నుంచి 52,000 ఇయర్స్ వరకు ఒక్కొక్క సర్క్యులర్లో ఒక్కొక్క టైం అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ సర్కిల్ని మనం ఏమంటామంటే మిలాన్కోవిచ్ సైకిల్ అని అంటాము. ఈ యొక్క పొలారిస్ స్టార్ వైపు మన యొక్క యాక్సిస్ ప్రెజెంట్ అయితే ప్లేస్ అయి ఉంది. ఆఫ్టర్ మనం ఏదైతే టైం గ్యాప్ చెప్పుకున్నామో ఆ టైం గ్యాప్ తర్వాత మనకి వేగా అనే స్టార్ వైపు ఈ యొక్క యాక్సిస్ అనేది మూవ్ అవ్వే అవకాశం ఉందండి. సో ఈ యొక్క టిల్ట్ వల్లనే మనకి ఈ యొక్క సీజన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఈ భూమి మీద వెదర్స్ కానీ లేకపోతే ఈ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పడడానికి టిల్ట్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఎర్త్ యొక్క టిల్ట్ కోసం చూసాము. అండ్ ఇప్పుడు ఈ రొటేషన్
తో కూడినటువంటి ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందండి. అంటే చుట్టూ కూడా ఒక కంప్లీట్ రెవల్యూషన్ అనేది చేస్తూ ఉంటుంది. దానికి మనకు పట్టే టైం ఎంత అంటే 365 days 1/4 డే అనమాట. దీన్నే 6 అవర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా 1 రొటేషన్ 1 year కంప్లీట్ అయ్యేటప్పటికి 1/4 డే ఎక్స్ట్రాగా మనకి పక్కన ఉంటుందండి. అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ 365 days అగైన్ 1/4 డే అనేది యాడ్ అవుతుంది. అండ్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి అగైన్ 1/4 డే యాడ్ అవుతుంది. ఫోర్త్ ఇయర్లో మనకి ఏమవుతుంది అంటే ఇంకొక 1/4 డే, అంటే ఈ 4 days అంటే 6 hours into 4 దట్ ఈక్వల్స్ టు 24 hours. అంటే 1 డేగా మనకి ఏం జరుగుతుందంటే Feb 29th డేగా లీఫ్ ఇయర్ అనేది ఎవ్రీ 4 yearsకి వన్స్ అయితే ఏర్పడుతూ ఉంటుందండి. సో లీఫ్ ఇయర్ ఏర్పడడానికి ఇది అనమాట రీజన్. ఇప్పుడు మనం లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అనే పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇందులో ఎర్త్ హారిజెంటల్గా ఉన్న లైన్స్ని మనం ఏమని పిలుస్తామంటే లాటిట్యూడ్స్ అని పిలుస్తామండి, లాట్స్ అని. అలానే వెర్టికల్గా ఉన్న లైన్స్ని మనం ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడ్స్ అని పిలుస్తూ ఉంటాము. ఇందులో మనకి మెయిన్గా చెప్పుకునే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఏంటి అంటే లాటిట్యూడ్స్లో 0 degree లాటిట్యూడ్ అండ్ 23.5 degree నార్త్ అండ్ 66.5 degree నార్త్ అండ్ 90 degree నార్త్. అండ్ డౌన్ సైడ్ కూడా మనకి 23.5 degree సౌత్, అలానే 66.5 degree సౌత్ అండ్ 90 degrees సౌత్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్గా చెప్పుకుంటామండి. దీనిలో మనం 0 degrees లాటిట్యూడ్ని ఈక్వేటర్ గాను అండ్ 23.5 degree నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గాను 23.5 degree సౌత్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గాను చెప్తూ ఉంటాము. అలానే 66.5 degree నార్త్ లాటిట్యూడ్ని ఆర్కిటిక్ సర్కిల్ అని, అలానే 66.5 degree సౌత్ అంటార్కిటిక్ సర్కిల్ అని మనం పిలుస్తూ ఉంటామండి. అలానే ఇది నార్త్ పోల్ అండి, అలానే సౌత్ పోల్. దీనిలో మనం ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకునేవి ఏంటి అంటే ఈ రీజియన్ మొత్తాన్ని కూడా మనం టారిడ్ జోన్ అని పిలుస్తామండి. టారిడ్ జోన్ అంటే బాగా ఎక్కువ హీట్గా ఉండేటువంటి ప్లేస్ అనమాట. అలానే దీన్ని టెంపరేట్ జోన్ అని పిలుస్తాము. కంపేర్ టు ది టారిడ్ జోన్ ఇక్కడ కొంచెం లెస్ హీట్ అయితే ఉంటుంది. ఇది టోటల్లీ కంప్లీట్ కూల్గా ఉండే ప్లేస్ అండి. దీన్ని ఫ్రిజిడ్ జోన్ అని పిలుస్తామండి. ఇక్కడ ఎందుకు అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే సన్ యొక్క డైరెక్ట్ రేస్ అనేవి ఎర్త్కి ఈ డైరెక్షన్లోనే ప్లేస్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే సబ్ సోలార్ పాయింట్ అనే కాన్సెప్ట్ కానీ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అనే పాయింట్స్ కానీ ఇక్కడే మనకి రైజ్ అవుతూ ఉంటాయి. ఈ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే మనకి ట్రేడ్ విండ్స్ అనేవి మెర్జ్ అవుతూ ఉంటాయి కదండి. ఈ జోన్లోనే మనకి ఏమవుతుంది అంటే సన్ యొక్క డైరెక్ట్ ఫోకస్ పాయింట్ అనేది ప్లేస్ అయ్యి సబ్ సోలార్ పాయింట్ అనేది నార్త్ నుండి సౌత్కి మూవ్ అవుతూ ఉంటుందండి. సో హోల్ ది ఎర్త్. సో ఈ పాయింట్స్ అన్ని మనం అట్మాస్ఫియర్ టాపిక్లో అయితే కవర్ చేద్దాము. ప్రస్తుతానికైతే లాంగిట్యూడ్స్ కోసం ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని ఇవ్వండి. అలానే ఈ టారిడ్ జోన్లో హై అమౌంట్ ఆఫ్ హీట్ ఉండటం వల్ల వాటర్ అండ్ హై అమౌంట్ ఆఫ్ హీట్ ఈ రెండిట్ల వల్ల ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల మనకి రెయిన్ఫాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ ప్లేస్లో. ఇంకా వీటితో పాటుగా ఈ యొక్క లాటిట్యూడ్స్ కోసం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే ఈక్వేటర్ నుంచి పోల్ సైడ్ డైరెక్షన్కి వెళ్ళే కొలది లాటిట్యూడ్స్ యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఈ యొక్క ఎవ్రీ లాటిట్యూడ్ మధ్య డిస్టెన్స్ అనేది అప్రాక్సిమేట్లీ 10 degrees వరకు ఉంటుందండి. దాన్ని మనం అప్రాక్సిమేట్లీ 69 miles ఆర్ 111 kilometers అని కూడా మనం అప్రాక్సిమేట్లీ చెప్తూ ఉంటారు మనకి. అండ్ దీన్ని మెజర్ చేసేటువంటి పరికరం లేదా యూనిట్ ఏమన్నా ఉంది అంటే దాన్ని మనం సెక్స్టెంట్ అని అంటాము. దీంతో దీని యొక్క డిస్టెన్స్ని అండ్ లైన్స్ని మెజర్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ అండి, ఇవి మనకు కనిపించవు, గుర్తుపెట్టుకోండి. అలానే లాంగిట్యూడ్స్ కోసం కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాంగిట్యూడ్స్ అనేవి టోటల్గా హోల్ రొటేషన్ కంప్లీట్ చేసేవి అయితే కనుక మనకి
180 ఉంటాయండి. ఒకవేళ మనం సైడ్ బై సైడ్ ఆఫ్ సైడ్ మనం చూసుకోవాలి అంటే కనుక 180 కంప్లీట్గా ఉంటాయండి. లేదు అనుకుంటే ఈస్ట్ సైడ్ 179, వెస్ట్ సైడ్ 179, అలానే ఒక మిడిల్ ఆఫ్ ది లాంగిట్యూడ్ 0 degrees, అవతల సైడ్ ఏమవుతుంది అంటే మనకి 180 degreesతో కంప్లీషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇవి బోత్ అనమాట. సో 179 ఇవి ఒక 2 అండ్ మొత్తం టోటల్గా 360 లాంగిట్యూడ్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈక్వల్ లెంత్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటాయండి. అండ్ ఇవి మొత్తం నార్త్ నుండి సౌత్ వైపు హోల్ సర్కిల్ రొటేషన్ అనేవి కంప్లీట్ చేసుకొని ఉంటాయి. అండ్ ఇవి ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎర్త్ మీద ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ యొక్క టైంని మెజర్ చేయడానికి, అలానే మనం ఎక్కడున్నాము అనే విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడానికి బాగా ఉపయోగపడతాయండి లాంగిట్యూడ్స్. అండ్ దీన్ని మెజర్ చేసేటువంటిది ఈ లాంగిట్యూడ్స్ లెంత్ లేదా దీని యొక్క డిస్టెన్స్ని మెజర్ చేసే యూనిట్ లేదా గ్యాజెట్ ఏంటి అంటే క్రోనోమీటర్ అండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి టైంని మెజర్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్గా చెప్తాను, ఒకసారి అందరూ అయితే క్లియర్గా వినండి. ఎర్త్ కనుక మనం చూసుకున్నట్లయితే లాంగిట్యూడ్స్ అనేవి చెప్పుకున్నాం కదండి, 180 టోటల్ 360 ఉంటాయని. ఇక్కడ మనం గ్రీన్విచ్ మెరీడియన్ లేదా ప్రైమ్ మెరీడియన్ని మనం ఇంపార్టెంట్ లాంగిట్యూడ్గా చెప్తూ ఉంటాము. లండన్ మీద పాస్ అవుతూ ఉంటుందని చెప్తారు కదా. లండన్ అనే కాదండి, ఫ్రాన్స్, స్పెయిన్, అల్జీరియా ఇలాంటి కొన్ని కంట్రీస్ మీద నుండి కూడా ఇది పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం 0 degrees లాంగిట్యూడ్గా అండ్ స్టాండర్డ్ టైమ్ లైన్ ఆఫ్ ది వరల్డ్గా మనం తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏమవుతుంది అంటే మన యొక్క ఎర్త్ రొటేషన్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ డైరెక్షన్లో మనకి జరుగుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి సన్ అనేది ఈ ప్లేస్లో ప్లేస్ అయి ఉన్నారు అనుకుంటే ఫస్ట్ జపాన్ అనేది సన్ రైజ్ని చూస్తుందండి. అండ్ లాస్ట్గా సన్సెట్ అనేది మనకి యుఎస్ఏలో అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది మనది ఈక్వేటర్ అనుకుంటే మనకి ఈ టారిడ్ జోన్లో మనకి ఇండియా అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని లాంగిట్యూడ్స్ డిస్టెన్స్లో మనం ఉంటే అంత టైం మెజర్మెంట్ అనేది మనకి ముందుగా ఉంటుందండి. ఎలా అంటే సన్ రొటేషన్ అనేది సన్ యొక్క రేస్ అనేవి ఫస్ట్ మనం ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలండి. పాయింట్స్ అనేవి కొంచెం టిపికల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ 0 degrees లాంగిట్యూడ్ నుంచి ఫ్రంట్ సైడ్ టైం అనేది ప్లస్ గాను బ్యాక్ సైడ్ మైనస్ గాను ఉంటుంది పెర్ డేలోనే. ఇక్కడ మనకి మనం ఇండియాకి స్టాండర్డ్ టైం లైన్ ఏంటండి 82.5 degree ఈస్ట్ లాంగిట్యూడ్ అండి. ఇండియన్ టైం మెజర్ చేయడానికి తీసుకునే లాంగిట్యూడ్ అండి అది. ఇందులో మనకి ఈ లాంగిట్యూడ్ నుంచి ఈ లాంగిట్యూడ్ మధ్య డిస్టెన్స్ అనేది ఎంత ఉంది అంటే మన టైమ్స్లో చెప్పుకుంటే 530 ప్లస్గా ఉందండి. 530 hours ప్లస్గా అయితే ఉంది. దీన్ని ఎలా మెజర్ చేస్తారు అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక లాంగిట్యూడ్ నుండి ఇంకొక లాంగిట్యూడ్ మధ్య డిస్టెన్స్ ఎంత అండ్ ఎంత టైం పడుతుంది అండ్ ఎన్ని ఉన్నాయి. టోటల్గా మనకు ఉండేవి 360 లాంగిట్యూడ్స్ కదండి. టోటల్గా పెర్ డేలో మనకు ఉండేవి 24 hours అండి. ఇక్కడ మనం చూస్తే 360 degrees per 24 చేస్తే కనుక 15 degrees per 1 hour అండి. ఒక అవర్కి 15 degrees మెజర్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ 1 hour మీన్స్ మనకి 60 minutes కాబట్టి ఇక్కడ 4 minutes ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 degree అండి. సో ఇక్కడ మనకి 1 degree నుంచి 1 degreeకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 4 minutes వరకు ఉంటుందండి. అలా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ 0 degree ప్రైమ్ మెరీడియన్ దగ్గర నుంచి మన యొక్క 82.5 degree ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 530 hours అండి. ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి అంటే కనుక దీన్ని మినిట్స్గా కన్వర్ట్ చేసి డివైడ్ బై 4 చేస్తే అన్ని డిగ్రీస్ అయితే మనకు వస్తాయండి. సో ఇక్కడ మనం 530 hours ముందు ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఒకవేళ కనుక 12 PM అయింది అంటే మనం దీనికన్నా ముందే ఉన్నాం అంటే మనకి 530 అవుతుందండి. ఈ టైం వరకు మనకి 5:30 PM అవుతుంది. మరి బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకవేళ 82.5 degree వెస్ట్ డైరెక్షన్ లాంగిట్యూడ్ నేను ఒకవేళ తీసుకున్నట్లయితే
ఇక్కడ మనకి ఏమవుతుందండి అంటే 82 అంటే 82నే రాదు, 82.5 అంటే అటు సైడ్ మనకు వచ్చే లైన్ ఏంటి అంటే 82 + 82 అండి 164 165 అంటే 165 డిగ్రీ వెస్ట్ లాంగిట్యూడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి ఒక 530 అవర్స్ మైనస్గా ఉంటుంది. ఇక్కడ ఎంత అవుతుందండి అప్పుడు లెస్ 530 అంటే బ్యాక్ వెళ్ళండి 11 10 9 8 7 6 1 2 3 4 5 అండ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి 6:30 అవుతుందండి. ఇక్కడ పిఎం అండి, ఇక్కడ ఏఎంలో ఉంటుంది. ఇక్కడ మనకి సన్ సెట్ అనేది అవుతూ ఉంటే ఇక్కడ మిడ్ ఆఫ్ ది టైం అంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం అండి, ఇక్కడ మార్నింగ్ టైం అండి. ఇక్కడ మనం ఒకవేళ కనుక నైట్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి మార్నింగ్ టైం అవుతుందండి. కంప్లీట్లీ అప్రాక్సిమేట్లీ మనకి ఎలా ఉందంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాం కాబట్టి మనం నైట్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు మార్నింగ్ అబ్జర్వ్ చేస్తారు. సో ఈ విధంగా మనం టైం అనేది మెజర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మన ఇండియాకు కూడా ఈ టైం జోన్స్ అనేవి టోటల్ ఓవరాల్ వరల్డ్కి ఒక 24 టైం జోన్స్ వరకు డివైడ్ చేశారండి. అలానే పాస్ట్ టైమ్స్లో అంటే అప్రాక్సిమేట్లీ 1884 నుంచి 1906 ఆ టైం వరకు కూడా మనకి 2 టైం జోన్స్గా అంటే ఇండియాని ఓవరాల్గా 2 టైం జోన్స్గా డివైడ్ చేశారండి. అంటే కోల్కతా టైం లైన్ అండ్ ముంబై టైం లైన్ కింద 2 టైం లైన్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మీరే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు టోటల్ ఎన్ని లాంగిట్యూడ్స్ ఉండొచ్చు అంటే అప్రాక్సిమేట్లీ మనకి 30 లాంగిట్యూడ్స్ అండి. ఈ 30 లాంగిట్యూడ్స్ కూడా మనకి 15 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఉంటే ఇక్కడ 15 డిగ్రీస్ ప్లస్ 15 డిగ్రీస్ అంటే 1 అవర్ ప్లస్ 1 అవర్ డిఫరెన్స్ అయితే వస్తుందండి. అంటే 2 అవర్స్ డిఫరెన్స్ వరకు వస్తుంది. సో ఇక్కడ 12 అయితే కనుక ఇక్కడ 10 అవుతుందండి, ఇక్కడ 12 PM అయితే కనుక ఇక్కడ 10 AM అవుతుందండి. ఇలా టైం వేరియేషన్ వల్ల ఇండియాలో కొన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ కూడా ఒకే టైం లైన్ని అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి. అలానే మన ఇండియా కూడా మెయింటైన్ చేస్తున్న టైం లైన్ ఏంటి అంటే కనుక ఇండియన్ స్టాండర్డ్ టైం IST అని అంటారు. దీన్ని మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ బేస్ చేసుకొని చెప్తాము. సో ఇప్పుడు మనకి ఒకే టైం లైన్ అండి, దీన్ని బేస్ చేసుకొని ఓవరాల్ ఇండియా మొత్తం కూడా మనకి టైం అనేది ఒకే విధంగా ఉండేలా డిజైన్ చేయడం అయితే జరిగింది. అలానే ఇలా ప్రతి కంట్రీకి ఒక్కొక్క టైం లైన్ అనేది ఉంటుందండి. సో ఇలా 24 టైం జోన్స్గా అయితే డివైడ్ చేసి ఉన్నాయి. ఇదండి లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ కోసం అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే డేట్ కోసం కూడా తెలుసుకోవాలి మనం. ఈ డేట్ అనేది ఎలా ఏర్పడుతూ ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సన్ రైజ్ అనేది ఫస్ట్ మనం జపాన్ చూస్తుంది అనుకున్నాం కదండి. సో ఒకవేళ జపాన్లో మనకి ఒకవేళ జాన్ 1 అనుకోండి, ఇక్కడ జపాన్ సన్ రైజ్ అనేది చూస్తున్నప్పుడే ఆ సన్సెట్ అనేది ఇంకా యూఎస్ఏలో కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక్కడ జాన్ 1 వచ్చినప్పటికీ ఇక్కడ యూఎస్ఏలో సన్ రైజ్ అనేది ఇంకా కంప్లీట్గా రావడానికి 24 అవర్స్ పడుతుందండి. ఇక్కడ ఇంకా ప్రీవియస్ డే నైట్గానే ఉంది. ఇక్కడ జాన్ 1 మార్నింగ్ చూస్తే ఇక్కడ ప్రీవియస్ డే నైట్గానే ఉంది కాబట్టి ఇక్కడ 31 డిసెంబర్గా ఉంటుందండి. సో ఇలా టైం లైన్ అనేది స్పెసిఫిక్ ఓషన్లో స్పెసిఫిక్ రీజన్స్ని ఎజ్యూమిన్ చేసుకొని డివైడ్ చేయడం అయితే జరిగింది. అలానే మనం ఈ యొక్క సన్లైట్ని ఒక హాఫ్ పార్ట్గానే అబ్జర్వ్ చేయగలం కదండి. ఇంకొక హాఫ్ పార్ట్ మనకి డార్క్గా ఉంటుంది కదా ఒకవేళ సన్ రైజ్ అనేది చూసుకుంటే. దీన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. ఇటు సైడ్ వెలుతురుగాను ఇటు సైడ్ డార్క్గాను ఉంటుంది. సో ఇవన్నీ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా. ఇంకా ఫర్దర్ మనం తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఈ అరోరాస్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాము. సన్ అనేది ఎవ్రీ మినిట్ కూడా ఏమవుతూ ఉంటుందండి, సోలార్ విండ్స్తో ఎర్త్ని అటాక్ చేస్తూ ఉంటుందండి. ఈ సోలార్ విండ్స్ అనేవి వెరీ పవర్ఫుల్గా ఉంటాయండి. ఈ ఎర్త్ని అటాక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ అల్ట్రావైలెట్ రేస్ కానీ లేకపోతే దీని యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల ఎర్త్ మీద ఎలాంటి జీవం కూడా ఉండే అవకాశం లేకుండా పోయేది. కానీ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయండి, మన యొక్క ఇన్నర్ అండ్ అవుటర్ కోర్లో ఐరన్ అండ్ నికెల్ లాంటి వెయిటెడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నిరంతరం మెర్జ్ అవుతూ మూమెంట్ ఇస్తూ ఉంటాయండి. దానివల్ల అక్కడ ఈ కన్విక్షన్ కరెంట్స్ అనేవి ఉష్ణ ప్రవాహాలు అనేవి ఏర్పడి ఎలక్ట్రిక్ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేసి మనకి బయటికి మ్యాగ్నెటిక్
ఫీల్డ్స్ని అయితే జనరేట్ చేస్తూ ఉంటాయండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ చేయడం వల్ల ఏమవుతుందండి, ఈ యొక్క సన్ యొక్క పవర్ఫుల్ కాస్మిక్ పార్టికల్స్ అన్నింటినీ కూడా అవి అవాయిడ్ చేస్తూ ఉంటాయండి. ఎవ్రీ టైం కూడా అవి అవాయిడ్ చేస్తూ ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుందండి. దీన్ని మనం ఎర్త్ యొక్క టారిడ్ టు టెంపరేట్ జోన్స్ కన్నా మనం పోల్స్ రీజన్లు ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. డైరెక్ట్గా విజిబుల్గా కూడా ఉంటాయి. అదే విధంగా అంటే ఈ అరోరాస్ టైంలో అండి ఎలా అంటే సన్ యొక్క చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ యొక్క పార్టికల్స్తో కొలైడ్ అయినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే అక్కడ అప్రాక్సిమేట్లీ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఎలక్ట్రిక్ పవర్ అయితే జనరేట్ అవుతూ ఉంటుందండి. దాన్ని ఇక్కడ లైట్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఈ పార్టికల్స్ అనేవి. ఈ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్లో మనకి లైట్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనకి ఏమవుతుంది అంటే ఈ అరోరాస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నార్త్ పోల్ సైడ్ ఏర్పడే అరోరాస్ని మనం అరోరా బొరియాలిస్ అని పిలుస్తూ ఉంటాము. సో ఎప్పుడన్నా మీరు పోలార్ రీజన్స్కి వెళ్ళినట్లయితే నైట్ టైము చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మనం యూట్యూబ్లో వాటిల్లో కూడా వీడియోస్ అనేవి ఉంటూ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఇప్పుడు మూన్ కోసం ఒకసారి తెలుసుకుందాము. మూన్లో మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే ఎర్త్ దగ్గర మనకి మూన్ డైరెక్షన్ అనేది ఉంటుంది కదండి. ఇది టోటల్గా 2 టైప్స్గా ఉంటుందండి. ఇది ఫుల్ మూన్ దగ్గర నుంచి న్యూ మూన్ వరకు ఉంటుందండి. న్యూ మూన్ అంటే అమావాస్య అంటారు, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి అని అంటారు. సో ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్కి వచ్చేటప్పుడు మూన్ అనేది కొంచెం కొంచెంగా ఇక్కడ ఫుల్ మూన్ ఉంటుందండి, ఇక్కడ న్యూ మూన్ ఉంటుందండి, ఫుల్లీ డార్క్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం కొంచెంగా దీని యొక్క బ్రైట్నెస్ని తగ్గించుకుంటూ వస్తుందండి. నేను యావరేజ్గా డయాగ్రామ్స్ అయితే వేస్తున్నాను, మీకు అబ్జర్వేషన్ అయితే మీరు చూడండి. ఇలా టోటల్గా వచ్చిన తర్వాత ఫుల్గా న్యూ మూన్ అవుతుందండి. ఇలా ఈ టోటల్ కంప్లీషన్ అనేది అవ్వడానికి 15 డేస్ అనేవి పడుతుంది. ఈ 15 డేస్ నుంచి మనం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చెప్పుకుంటాం కదండి. ఈ 15 డేస్ని మనం ఏమంటాము అంటే కృష్ణపక్షం అని అంటారు. కృష్ణ అంటే డార్క్ అని మీనింగ్ వస్తుంది. ఈ డేస్లో వచ్చేటువంటి నైట్స్ అన్నీ కూడా మనకి చాలా డార్క్గా అయితే ఉంటాయి. అలానే న్యూ మూన్ నుంచి ఫుల్ మూన్కి ఏమవుతుంది అంటే మూన్ అనేది కొంచెం కొంచెంగా బ్రైటన్ అవుతూ ఫుల్ మూన్గా కన్వర్ట్ అవుతుందండి. ఈ డేస్ అన్నింటినీ కూడా మనం ఏమంటాము అంటే ఇవి ఒక 15 డేస్ ఉంటాయి. దీన్ని మనం శుక్లపక్షం అని అంటారు. శుక్ల అంటే తెలుపు అని అర్థం వస్తుంది. సో ఈ నైట్స్ అన్నీ కూడా కొంచెం బ్రైటన్గా ఉంటాయి. సో ఈ 15 డేస్ని అంటే ఈ శుక్లపక్షం 15 డేస్ని, ఈ కృష్ణపక్షం 15 డేస్ని కలిపి మనం ఒక చంద్రమాసంగా ఒక 1 మంత్గా మనం అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలానే దక్షిణాయనని, ఉత్తరాయణని, ఎర్త్కి సంబంధించిన ఇంకా కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. దానికోసం కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. అండ్ ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే ఎర్త్ దగ్గర నుంచి మూన్ అనేది సన్ నుంచి ఎర్త్ రొటేషన్ అనేది దూరంగాను అలానే దగ్గరగాను కూడా ఉంటుందండి. దీన్నే అపహేలి, పరిహేలి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అలానే ఎర్త్ దగ్గర నుంచి మూన్ యొక్క డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అండ్ షార్ట్ డిస్టెన్స్ కూడా ఉంటుందండి. దీనిలో లాంగ్ డిస్టెన్స్ని మనం అపోజీ అని, షార్ట్ డిస్టెన్స్ని పెరిజీ అని మనం పిలుస్తూ ఉంటాము. అపోజీ యొక్క డిస్టెన్స్ అనేది అప్రాక్సిమేట్లీ 2,53,000 మైల్స్ వరకు ఉంటుందండి. అలానే ఈ పెరిజీ యొక్క డిస్టెన్స్ వచ్చి మనకి 2,26,000 మైల్స్ వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. సో ఇవి రెండు కూడా కీ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో 2 పాయింట్స్ ఏంటి అంటే సోలార్ అండ్ లోనర్ ఎక్లిప్స్ అని ఉంటాయండి. అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని. అవి ఎలా ఏర్పడతాయి, అందులోని కీ పాయింట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు మనకి లూనార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది, ఎప్పుడు మనకి సోలార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది అంటే ఇది లూనార్ ఎక్లిప్స్ మోడల్ అండి. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ మోడల్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి,
ఎప్పుడైతే ఎర్త్ సన్ రేస్కి అడ్డుగా వచ్చి మూన్ మీద రేస్ అనేవి పడి అది బ్రైటన్ అవ్వకుండా చేస్తుందో అప్పుడు మనకి ఈ యొక్క లోనర్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుందండి. అలానే ఈ యొక్క సన్ రేస్ అనేవి ఎర్త్ మీద ఏదైతే పార్ట్ మీద పడకుండా ఈ మూన్ అనేది అట్రాక్ట్ చేస్తుందో అప్పుడు ఆ టైంని మనం ఏమంటామంటే సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. ఇందులో కూడా కీ పాయింట్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సోలార్ లైట్ అనేది ఫుల్గా మన ఎర్త్ మీద పడుతున్నప్పుడు దీనికి ఆపోజిట్లో ఉన్న మూన్ మీద ఎలాంటి లైట్ ఉండదండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మూన్ కనిపించే ప్లేస్ మొత్తం కూడా డార్క్ అయిపోతుందండి. అంటే మూన్ అనేది కంప్లీట్గా కనిపించడం మానేస్తుంది. సో అలా లేదని కాదు, ఇక్కడ ఈ సన్ రేస్ అనేవి పడని ప్లేస్లో మూన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఏదైతే ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో దీన్ని మనం ఉంబ్రా అని అంటామండి. ఈ యొక్క పార్షియల్ రీజన్ని మనం పెనుంబ్రా అని కూడా అంటాము. ఈ ఉంబ్రా రీజియన్లో అయితే కంప్లీట్లీ మూన్ అనేది కనిపించడం మానేస్తుందండి. ఈ పెనుంబ్రా రీజియన్లో పార్షియల్గా ఈ లైట్ ఫోకస్ అనేది మనకి పార్షియల్గా పడడం వల్ల ఏమవుతుంది అంటే మూన్ అనేది చాలా లైట్ అండ్గా అంటే డిమ్గా కనిపిస్తుందండి. ఒక్కొక్కసారి మనకు బ్లూ మూన్, రెడ్ మూన్ అనే ఫెనోమెనాన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అలా రేర్ కేసెస్లో మనకు వస్తూ ఉంటుంది లోనర్ ఎక్లిప్స్ అనేది. సన్ యొక్క సన్ రేస్ అనేవి టోటల్గా ఫోకస్ అవుతున్నప్పుడు ఈ మూన్ మీద పడుతున్నటువంటి రేస్ ఉంటాయి కదండి, ఈ రేస్ ఎక్కడైతే లొకేట్ అయి ఉంటాయో ఆ లొకేట్లో ఎర్త్ ప్లేస్ మీద దీన్ని మనం ఉంబ్రా అని అంటాము. అలానే ఈ పార్షియల్గా ఏదైతే ప్లేస్ ఉంటుందో ఇదంతా నైట్ అండి, ఇది డే టైం అండి. ఈ డే టైంలో ఏదైతే పార్షియల్గా రేస్ పడతాయో దీన్ని మనం ఏమంటామంటే పెనుంబ్రా అని అంటాము. సేమ్ అక్కడలానే ఇక్కడ కూడా కంప్లీట్గా ఫోకస్ అయ్యేటువంటి రేజ్ అన్ని ఉంబ్రా అని, పార్షియల్గా ఫోకస్ అయ్యేటువంటి రేజ్ అన్ని పెనుంబ్రా అని మనం కాల్ చేస్తూ ఉంటాము. మన ఎర్త్ అనేది డైరెక్షన్ అనేది వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది కదండి. మరి ఈ యొక్క పాయింట్ అంటే ఈ యొక్క డార్కెన్ పాయింట్ యొక్క డైరెక్షన్ అనేది ఈస్ట్ టు వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది మన యొక్క ఎర్త్ రొటేషన్కి. అలానే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏదైతే డార్క్నెస్ ఉంటుందో ఇక్కడ కంప్లీట్గా సన్ అనేది కనిపించడం మానేస్తుందండి. ఈ టైంలోనే మనకి డైమండ్ రింగ్ ఫెనోమెనాన్ లేదంటే గోల్డెన్ రింగ్ ఫెనోమెనాన్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలానే సన్ కంప్లీట్గా క్లోజ్ అయినప్పుడు చుట్టూ కూడా మనకి ఈ యొక్క కరోనా లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈ కరోనా లేయర్ కనిపించడంతో పాటుగా మనం ఈ యొక్క మూన్ ఎడ్జెస్ నుంచి సన్లైట్ అనేది రిలీజ్ అవుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని మనం బీట్స్ ఫెనోమెనాన్ అని అంటాము, లేదా బ్రైలీ బీట్స్ అని కూడా అంటామండి. సో బ్రైలీ అనే సైంటిస్ట్ కనిపెట్టడం వల్ల దాన్ని బ్రైలీ బీట్స్ అని కూడా మనం కాల్ఫర్ చేస్తూ ఉంటాం. దీన్ని బ్రైలీ బీట్స్ ఫెనోమెనాన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇక్కడ ఇంకా కీ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడైతే పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ రీజియన్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయో ఆ ప్లేసెస్ కాకుండా రిమైనింగ్ ఆల్ ప్లేసెస్ అనేవి సన్ అనేది విజిబుల్గానే ఉంటుందండి. అక్కడ ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. ఈ ప్లేసెస్లో సన్ అనేది టోటల్గా విజిబుల్గానే ఉంటుంది. సో ఈ ప్లేసెస్ ఏంటంటే మనకి పోలార్ రీజియన్స్ అనమాట. సో పోలార్ రీజియన్స్లో కాంట్ అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ ఫెనోమెనాన్స్ అనమాట. సో ఈ విధంగా లోనర్ అండ్ సోలార్ ఎక్లిప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం 2 కీ పాయింట్స్ కోసం అయితే మనం మాట్లాడుకోవాలి. దానిలో ఫస్ట్ది ఏంటి అంటే ఈక్వినాక్సెస్ అండ్ సోల్స్టిసెస్ అనే పాయింట్స్ కోసం. సో దానికోసం క్లియర్గా ఒకసారి డయాగ్రామ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సోల్స్టిసెస్ అండ్ ఈక్వినాక్సెస్ పాయింట్స్ కోసం కూడా ఒకసారి చూసినట్లయితే సన్కి 4 డైరెక్షన్స్లో కూడా ఈ పాయింట్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయండి. సన్కి చూడండి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్స్లో ఉంటాయి పాయింట్స్ అనేవి. మనకి ఈస్ట్ సైడ్ వింటర్ సోల్స్టిసెస్ పాయింట్ ఉంటుందండి. అండ్ దీనికి అబోవ్ సైడ్ వెర్టికల్గా మనకి ఏంటంటే వెర్నల్ ఆర్ స్ప్రింగ్ ఈక్వినాక్సెస్ అని అంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డైరెక్షన్ అనేది మనం వెర్టికల్గా అనుకుంటున్నాం, కానీ ఇది డైరెక్షన్ అనేది ఇలా ఉండదండి, ఈ విధంగా ఉంటుంది. సో మన యొక్క సన్ ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ వింటర్ సోల్స్టిసెస్ అనే పాయింట్ డిసెంబర్
22nd. అలానే దీనికి ఈ డైరెక్షన్లో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అండి, వెర్నల్ ఆర్ స్ప్రింగ్ ఈక్వినాక్సిస్ March 21st. అలానే ఈ పాయింట్లో మనకి సమ్మర్ సోల్స్టిసెస్ June 21st అబ్జర్వ్ చేయొచ్చు. అలానే మనకి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఆటమ్ ఈక్వినాక్సిస్ September 23rd. ఈ 23rd 22nd అని రాసాను, కానీ 21st అంటే 21st 22nd అని, 22nd అంటే 21st 22nd, అలానే 23rd అంటే 22 23rd, అలానే 21st అంటే 21st 22nd. ఇలా బిట్వీన్ ద డేస్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుందండి. ఎగ్జాక్ట్ అదే డేట్ అని అయితే లేదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైన్ ఏంటి అంటే సబ్ సోలార్ పాయింట్ అండి. మనకు తెలుసు కదా, ఈ సన్ యొక్క ఎగ్జాక్ట్ రేస్ యొక్క పాయింట్ అనేది మనకి ఎక్కడైతే ప్లేస్ అవుతుందో ఎర్త్ మీద, దాన్ని సబ్ సోలార్ పాయింట్ అని అంటాము. ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది మనకు తెలుసు కదండి, ఈస్ట్ నుండి వెస్ట్కి, వెస్ట్ నుండి ఈస్ట్కి సర్టెన్ డిస్టెన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసుకొని ఏ విధంగా చెప్తాము అంటే, ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్లో ఈ యొక్క సబ్ సోలార్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ కంటే ఈక్వేటర్ కింద ఉన్నటువంటి లాటిట్యూడ్స్ మీద ప్లేస్ అయి ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకి ఇది సౌత్ సైడ్ డైరెక్షన్, ఇది నార్త్ సైడ్ డైరెక్షన్ కదండి. సన్ యొక్క హై ఎఫిషియన్సీ ఫోకస్ అంతా కూడా మనకి సౌత్ హెమిస్ఫియర్ మీద పడుతుంది. సో ఈ టైంలో ఇక్కడ సమ్మర్ గాను, ఇక్కడ వింటర్ గాను ఉంటుందండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డే లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలానే నైట్ అనేది తక్కువగా ఉంటుంది. అలానే ఇటు సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే డే లైట్ అనేది తక్కువగా ఉంటుంది, నైట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే దట్ మీన్స్ డే అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ నైట్ అనేది తక్కువ టైం స్పెండ్ చేస్తుందని అర్థం. ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి వింటర్ సోల్స్టిసెస్ పాయింట్ నుంచి డైరెక్షన్ అనేది ఎర్త్ మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది కదండి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ సబ్ సోలార్ పాయింట్ కూడా మనకి ఏమవుతుందంటే టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు మూవ్ అవుతూ ఉంటుందండి. అంటే ఏ డైరెక్షన్లోకి అండి, సౌత్ నుంచి నార్త్ డైరెక్షన్లోకి. దాన్నే మనం ఉత్తరాయణ్ అని పిలుస్తూ ఉంటాం. దీన్ని ఈ యొక్క రీజన్ మొత్తాన్ని కూడా మనం ఉత్తరాయణ్ గాను, ఈ యొక్క రీజన్ మొత్తాన్ని మనం దక్షిణాయన్ గాను చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇట్ సైడ్ పాయింట్ అనేది దీనికి క్వైట్ ఆపోజిట్గా క్యాన్సర్ మీద ప్లేస్ అయి ఉంటుంది. అలానే క్యాన్సర్ దగ్గర నుంచి ఈ యొక్క సబ్ సోలార్ పాయింట్ అనేది కిందకి డౌన్వర్డ్స్లో మూవ్ అవుతూ ఉండటం వల్ల ఈ టోటల్గా మూవ్ అయ్యే ప్లేస్ టైం మొత్తాన్ని కూడా మనం దక్షిణాయనంగా చెప్తాం. ఎందుకంటే ఇది దక్షిణం వైపు మూమెంట్ అనేది ఉంటుంది, ఇది ఉత్తరం వైపు ఉంటుంది. టోటల్లీ 6 months ఉంటుందండి, ఇది కూడా టోటల్లీ 6 months ఉంటుంది, ఈ ఉత్తరాయణ దక్షిణాయన్ అనేది. అలానే ఇక్కడ సౌత్ పోల్ రీజన్ టోటల్లీ ఈ టైంలో ఫుల్ డే లైట్ ఉంటుందండి, ఇక్కడ ఫుల్ నైట్ అనేది ఉంటుంది. ఇటు సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్త్ పోల్లో ఫుల్గా డే లైట్ ఉంటుందండి, అలానే సౌత్ పోల్లో ఫుల్గా నైట్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఏ పాయింట్ అంటే మనకు సమ్మర్ సాల్స్టిసెస్ అండి. ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయండి. అలానే ఈ యొక్క వెర్నల్ ఆర్ స్ప్రింగ్ ఈక్వినాక్సిస్ అండ్ ఆటమ్ ఈక్వినాక్సిస్ అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయండి. ఈ యొక్క సన్ యొక్క సబ్ సోలార్ పాయింట్ అనేది ఈక్వేటర్కి స్ట్రైట్ డైరెక్షన్లో ఫేస్ అయి ఉంటుందండి. అంటే ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో నుంచి మన ఈక్వేటర్కి వచ్చేటువంటి పాయింట్ ఉంటుంది కదండి, ఆ పాయింట్ ఇక్కడ అండి. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్లో ఇక్కడ మనకి స్ప్రింగ్ గాను, అలానే సౌత్లో మనకి ఆటమ్ గాను ఉంటుందండి సీజన్స్ అనేవి. అలానే సన్ యొక్క సోలార్ పాయింట్ ఈ డైరెక్షన్లో కింద డైరెక్షన్లో మనకి అగైన్ క్యాన్సర్ నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ మూవ్ అయినప్పుడు ఈక్వేటర్ దగ్గరకు వచ్చి స్టాప్ అయ్యే పాయింట్ ఏంటి అంటే మనకి ఆటమ్ ఈక్వినాక్సిస్ అండి. ఈ టైంలో మనకి నార్థన్ హెమిస్ఫియర్ ఆటమ్ గాను, అలానే సదరన్ హెమిస్ఫియర్ మనకి స్ప్రింగ్ గాను ఉంటుందండి. సో ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈక్వేటర్ నుంచి ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది ఏ సైడ్ మూవ్ అవుతుందండి, ఇక్కడ మనకి సౌత్ నుంచి నార్త్కి మూమెంట్లో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఈక్వేటర్ని దాటి వెళ్తుందో అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ మొత్తం కూడా సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుందని అర్థం. సో ఈ పాయింట్ నుంచి ఇక్కడ మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అలానే ఇక్కడ ఈ పాయింట్ వరకు కూడా మనకి సన్ రైజ్ బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ మనకి ఈక్వేటర్ దగ్గర నుంచి కిందకి వెళ్ళేటప్పటికి మనకి ఏమవుతుంది అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ కాస్త వింటర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్ సమ్మర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో నార్థన్ హెమిస్ఫియర్ అనేది
వింటర్ అంటే కొద్దిగా కూలింగ్ నేచర్ని, అలానే సదర్న్ హెమిస్ఫియర్ ఎక్కువగా హీట్ నేచర్ని కలిగి ఉంటుందని అర్థం. సో ఈ విధంగా ఈక్వినాక్సెస్ అండ్ సాల్స్టిసెస్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ గుర్తుపెట్టుకోకపోతే కనుక గుర్తుండవు. సో ఈ యొక్క కీ పాయింట్స్ కానీ లేకపోతే మనం ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ మొత్తం కూడా నాట్ ఓన్లీ ఆస్పిరెంట్స్ అండి, ఈవెన్ దో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ పెంచుకోవాలి అనుకుంటారో, అలానే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, అలానే ఎవరైతే కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మన కంటెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇందులో కూడా ప్రతిదీ కూడా మీకు బండిల్స్ ఆఫ్ కంటెంట్ అనేది అందించకుండానే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీకైతే కీ పాయింట్స్ వైజ్ ఏవైతే ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ అన్ని మీకు అందించడం జరుగుతుంది. ఒక హైరార్కల్ ఆర్డర్ మీకు అందించడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ వల్ల మీకు ఏమవుతుంది అంటే టాపిక్ టు టాపిక్ మీకు లింక్ అనేది దొరుకుతుంది. అలాగే నేను మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అందిస్తున్నాను కాబట్టి మీరు ఎనీ అదర్ బుక్ రిఫర్ చేసినప్పుడు ఇంకా కొన్ని కీ పాయింట్స్ ఎక్కడైనా మిస్ అయితే దాన్ని మీరు యాడ్ చేసుకొని చదవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు మాకు ఇచ్చే మోటివేషన్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.